భగవద్గీత గీతామకరందం 12వ అధ్యాయం. అభిసంధాయ తు ఫలం దుంభార్థమసి చైవ యత్ ఇచ్చేత భరతశ్రేష్ఠ తం యజ్ఞం విధిరాశసం. భరతవంశ శ్రేష్ఠుడు ఓ అర్జున, ఫలములు గోరియు డంబము కొరకును గావింపబడు యజ్ఞమును రాజసమైన దానిగా నీవు తెలుసుకొంటున్నా. ఫలములను కోరి చేయబడు కర్మను చిత్తశుద్ధి ఎన్నటికీ కనుక నేరదు. చిత్తము శుద్ధము కానిచో ఆత్మతత్వం ప్రణాళిక అనుభూతము కాదు. కాబట్టి అట్టి ఫలాభిసంధియుక్తమగు కర్మ ఇచ్చట రాజసమగు కావుననే త్యాజ్యమని చెప్పబడినది. మరియు కేవలము పేరు ప్రఖ్యాతులు, వేషము కొరకు, డంబము కొరకు చేయబడు కార్యములు రాజసమే అని ఇచ్చట పేర్కొన్నది. కాబట్టి వానిని ఎవరు ఆశ్రయించరాదు. తర్వాత విధిహీన మనస్పస్తానం మంత్రహీనం దక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిరక్షతే. విద్యుక్తము కానిదియు, అన్నము దానము లేనిదియు, మంత్రహీనము నదియు, దక్షిణము లేనిదియు, శ్రద్ధ జాగ్రత్తగా లేనిదనియు యజ్ఞము తామసము చెప్పబడుతున్నది. సర్వభూతములందు పరమాత్మ సత్యము అనుభూతి మెచ్చుకుని వారు పరోపకారములకు తప్పక చేయుదురు. శ్రాద్ధాదుల యందు యజ్ఞములందును అన్నదానమును పెద్దలు విధించి కావున ఇట్టి పవిత్రమగు అంగమును కొరతబడిన యజ్ఞమును తామసమేనని భగవానుడు పలికెను. తర్వాత దరిద్ర నారాయణుడు దక్షిణగా లొనంగవలెను. ఇది త్యాగమునకు చిహ్నము. శ్రద్ధ లేకుండా చేయబడు కార్యములు చేయబడి వానితో సమానముగా ఈ అధ్యాయం భగవద్గీతలో చెప్పుకోబోను. కావున తాము ప్రవృత్తిని విడనాడి జనుల శ్రద్ధాశక్తి సమర్థ కార్యముల నుండి అనుసరించి ఉత్తమ ఫలమును పొందవలేను. ఇది శారీరక, వాచిక, మానసిక తపస్సులను చెప్పబో ముందుగా శారీరక మనస్సులను వర్ణించుతున్నాను. శాస్త్రము కానిది, అన్నదానము లేనిది, మంత్రహితమైనది లేక మంత్రలోపము కలది, దక్షిణలు లేనిది, శ్రద్ధతో చేయబడినది కామస యజ్ఞము అనబడును.